అందరికి నమస్కారం. ఈరోజు నంబర్ సిరీస్ గురించి చెప్పాలనుకున్నానండి. అయితే ఈ రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో నంబర్ సిరీస్ అనేది చాలా ఈజీ టాపిక్, ఎక్కువ మార్క్స్ రావడానికి యూజ్ అయ్యే టాపిక్ అండి. సో ఈ నంబర్ సిరీస్ మనం చేయాలంటే మనకి 4 మెథడ్లు ఉన్నాయండి. అంటే ఎలా చేయాలని గారు 4 మెథడ్స్ చేసుకోవచ్చు. సో దాని ఏంటంటే ఇంక్రీజింగ్ కేస్, డిక్రీజింగ్ కేస్, మిక్స్డ్ కేస్, స్పెషల్ కేసెస్. సో ఇంక్రీజింగ్ కేస్ అంటే ఏంటంటే ఒక వాల్యూ వెళ్ళే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది అనమాట, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో దాన్ని మనం ఇంక్రీజింగ్ కేస్ అంటాం. అయితే ఆ ఇంక్రీజింగ్ కేస్లో వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అడిషన్ ద్వారా వస్తుందా లేదా మల్టిప్లికేషన్ ద్వారా వస్తుందా అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే డిక్రీజింగ్ కేసెస్ అంటే వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది, అంటే వాల్యూలు వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తాయి అనమాట. సో అది సబ్ట్రాక్షన్ వలన లేదా డివిజన్ వల్ల అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే మిక్సర్ కేసెస్ అంటే ఏంటంటే అడిషన్, మల్టిప్లికేషన్, అలాగే అడిషన్, సబ్ట్రాక్షన్, అలాగే అడిషన్, డివిజన్, ఇలా ఈ 4 మెథడ్ని మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. అందుకనే మిక్స్డ్ కేసెస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత స్పెషల్ కేసెస్ అంటే ఏంటంటే వాల్యూ మీద స్క్వేర్ డిఫరెన్సా, క్యూబ్ డిఫరెన్సా, లేకపోతే ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ఇలా డిఫరెన్స్ చేసేదాన్ని స్పెషల్ కేసెస్. సో ఫస్ట్ మనం ఇంక్రీజింగ్ కేసెస్ గురించి చూద్దాం. సో ఇంక్రీజింగ్ కేసెస్లో ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చానంటే 2, 3, 5, 8, 12, 17, క్వశ్చన్ మార్క్. అంటే నెక్స్ట్ ఏ వాల్యూ వస్తుంది అని అర్థం. ఇక్కడ వాల్యూ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే పెరుగుతూ వెళ్తుంది. సో కాబట్టి దీన్ని ఇంక్రీజింగ్ కేసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. 2కి 3కి డిఫరెన్స్ ఎంత అంటే 1, 3కి 5కి డిఫరెన్స్ ఎంత అంటే 2. సో 5కి 8కి ఎంత అంటే 3, 8కి 12కి ఎంత అంటే 4, 12కి 17కి ఎంత అంటే 5. సో ఆ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ చూడండి, 1 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 5 డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత డిఫరెన్స్ ఉండాలంటే 6 డిఫరెన్స్ ఉండాలి. సో 17కి 6 యాడ్ చేస్తే ఎంత అంటే 23. సో 23 ఉన్న ఆప్షన్. సో ఆన్సర్ ఇస్ ఏ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇంక్రీజింగ్ లో అడిషన్ మెథడ్. అదే అడిషన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో 4, 8 డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. సో 8, 12 డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. 12, 16 డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. 16, 20 డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 4 ఉంది. నెక్స్ట్ వచ్చేదానికి కూడా ఏమి యాడ్ చేయాలి, 4 యాడ్ చేయాలి. సో 20 + 4 ఎంత అంటే 24. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 24 అని చెప్పి మనం రాసుకోవచ్చు. అది ఇంక్రీజింగ్ ఫర్ ది అడిషన్ మెథడ్. సో అలాగే మల్టిప్లికేషన్ మెథడ్ చూడండి, ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి పర్టికులర్గా లేవు, కొంచెం వాల్యూ దానికదే జిగ్జాగ్గా డిఫరెన్స్ అనేది ఉంది. సో దాన్ని చూద్దాం మనం. 3 తర్వాత 4 తర్వాత ఏముంది 12 తర్వాత 36. సో ఈ గ్యాప్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉందా, అంటే ఒక ఆర్డర్ లేకుండా ఉందా. అందుకనే దీన్ని మనం మల్టిప్లికేషన్ చూడండి. 4 3s ఎంత అంటే 12, 12 3s ఎంత అంటే 36, 36 3s ఎంత అంటే 108, 108 3s ఎంత అంటే 324. ఇప్పుడు 324 3s మనం ఎంత వాల్యూ అనేది ఒకసారి చూద్దాం. ఇంటూ 3. సో 3 4s ఎంత 12, 3 2s 6, 7, 3 3s ఎంత 9, 972. సో ఇది. సో అలాగే ఇంకోటి కూడా చూద్దాం. 3 3 4.5, 9 22.5. ఆ నెక్స్ట్ వాల్యూ ఎంత. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది లేదండి, వాల్యూ పెరుగుతూ పోతుంది, అంటే జిగ్జాగ్ గా ఉంది. అంటే ఇది కూడా మల్టిప్లికేషన్, ఇద్దరు ఇంక్రీజింగ్ కేసులో మల్టిప్లికేటివ్. కూర్చోండి. 3 1s ఎంత అంటే 3. ఆ తర్వాత 3 1.5s ఎంత అంటే ఇంటూ 4.5, 4.5 2s ఎంత అంటే 9, 9 2.5 2s ఎంత అంటే 22.5. అంటే నెక్స్ట్ వాల్యూ ఎంత. ఇక్కడ చూడండి, ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తాం, తర్వాత 1.5, తర్వాత 2, తర్వాత 2.5. నెక్స్ట్ ఏం రావాలంటే 3 అనే వాల్యూ రావాలి, 3తో మల్టిపుల్ చేయాలి. సో ఏ వాల్యూని 22.5 ఇంటూ 3 అనేది మనం చూడాలి. సో 3 5s 15, 3 2s 6, 6 1 7,
3 2 ఆర్ 6 0.1 ఉంటుంది కాబట్టి 67.5 అనేది నెక్స్ట్ వాల్యూస్. సో ఇవి ఇంక్రీజింగ్ లో అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మోడల్స్. సో నెక్స్ట్ మెథడ్ కదా, నెక్స్ట్ ఏంటంటే డిక్రీజింగ్ కేసెస్. సో డిక్రీజింగ్ కేసెస్ లో ఏమున్నాయంటే సబ్ట్రాక్షన్ అలాగే డివిజన్. ఇప్పుడు మనం ఎలా ఉంటుందని చూద్దాం. డిక్రీజింగ్ అంటే వాల్యూ వెళ్ళే కొద్దీ తగ్గుతూ పోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 48 తర్వాత ఏముంది 43 తర్వాత ఏముంది 38 తర్వాత 33 తర్వాత 28 డాష్. అంటే నెక్స్ట్ వాల్యూ ఏమవ్వాలి, తగ్గుతూ రావాలన్నమాట. తగ్గుతూ వచ్చింది కాబట్టి దీన్ని డిక్రీజింగ్ కేస్ అంటే. అయితే ఈ డిక్రీజింగ్ కేస్ లో వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందండి 48 ఇక్కడ వచ్చినప్పుడు 43 అంటే -5, 43 -5 వచ్చి 38 33 డిఫరెన్స్ వచ్చి -5. సో 33 28 డిఫరెన్స్ వచ్చి 5. నెక్స్ట్ వచ్చే వాల్యూ కూడా 5 డిఫరెన్స్ రావాలి. అంటే 48 నుంచి 5 తీసేస్తే 43 -5 అంటే 38 -5 అంటే 33 -5 అంటే 28. నెక్స్ట్ కూడా -5 చేయాలి. సో 28 -5 అంటే ఎంత అంటే 23. సో ఇది మనకి ఆప్షన్. అలాగే ఇంకోటి కూడా సబ్ట్రాక్షన్ మెథడ్ చూద్దాం. చూడండి 95 91 డిఫరెన్స్ ఎంత 1 -1. 94 92 అంటే 94 నుంచి 92 అంటే డిఫరెన్స్ ఎంత -2. ఇక్కడంత -3. సో 92 89. నెక్స్ట్ 89 85 -4. 85 80 -5. నెక్స్ట్ వచ్చేది ఎంత రావాలి -6 రావాలి. అంటే 80 నుంచి 6 తీసేస్తే ఎంత 74. సో ఆ 74 అనేది కూడా రాసుకోవచ్చు. సో ఇది డిక్రీజింగ్ లో సబ్ట్రాక్షన్ మెథడ్. సో అలాగే డిక్రీజింగ్ లో డివిజన్ మెథడ్ కూడా మనం చూద్దాం. సో డివిజన్ మెథడ్ ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. డివిజన్ మెథడ్ ఎలా అంటే ఇక్కడ వాల్యూలు వెళ్ళే కొద్దీ కూడా తగ్గుతున్నాయి కాబట్టి డిక్రీజ్ కింద తీసేసుకుంటుంది. కానీ వాటి యొక్క డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ 336 by 168 తర్వాత 168 ఉంది, తర్వాత 84, తర్వాత 42, తర్వాత 21 వాల్యూలు తగ్గుతూ పోయాయన్నమాట. అంటే నేనేమంటానంటే 336/2 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 168. 168/2 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 84. 84/2 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 42. 42/2 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 21. సో 21/2 చేస్తే ఎంత వస్తుంది, 2 1s are 2 1s are. సో 0.2 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుని 10 అంటే 10.5 ఆన్సర్. నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 10.5 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 10.5 ఉన్న ఆప్షన్. సో ఇది దాని ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఇది కూడా మనం చూద్దాం. ఇక్కడ చూద్దాం 7200, 3600, 1200, 300, 600 ఇది ఎలా డిఫరెన్స్. సో ఇలా అయితే మనకి సింగిల్ బై 2 2 2 కొట్టుకుంటూ వెళ్దాం. కానీ ఇక్కడ 2 డిఫరెన్స్ లేదు. వాల్యూస్ ఏమైతే పోయే కొద్ది తగ్గుతూ వచ్చాయి అనమాట. అంటే ఎలా అంటే 7200/2 చేస్తే ఎంత అంటే వాల్యూ 3600. ఆ 3600/3 చేసామనుకోండి వాల్యూ ఎంత అంటే 1200. సో చూడండి 3 1s are 3 2s are 6 1200 వచ్చేసింది. సో ఇక్కడ ఏమొచ్చింది 2 తర్వాత 3 తర్వాత 4 చేస్తాను. సో 1200/4 అంటే 4 1s are 4 3s are ఎంత అంటే 300. సో 4 అయిపోయిన తర్వాత ఏంది 5 చేద్దాం. 5 చేస్తే 5 1s are 5 6s are 30 60 వచ్చింది. ఆ తర్వాత 60 తర్వాత ఏం వాల్యూ రావాలి 2 3 4 5 వీటితో డివైడ్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ 6 తో డివైడ్ చేశాను. 6 1s are 6 6 10s are 60. సో కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 10. సో ఈ విధంగా మనం ఈ నంబర్ సిరీస్ లో ఇంక్రీజింగ్ లో అడిషన్ మల్టిప్లికేషన్ అలాగే డిక్రీజింగ్ లో సబ్ట్రాక్షన్ డివిజన్ మెథడ్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. అలాగే మిక్స్డ్ కేసెస్ అండ్ స్పెషల్ కేసెస్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.